హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల రెండో జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇందిరమ్మ ఇండ్ల అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ చెక్కులు సిద్ధం. చూడండి, జనవరి 26వ తారీఖు నాడు 72,000 మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ 72,000 మందిలో ఓన్లీ 2,000 మంది మాత్రమే బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్నారు. ఎవరైతే బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి ఫస్ట్ విడత ₹1,00,000 అయితే ఈ వారంలో రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. మరి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే, పూర్తి కావచ్చిన రెండో విడత లబ్ధిదారుల ఎంపిక త్వరలోనే జాబితా విడుదల చేయనున్న ప్రభుత్వం. సో మ్యాక్సిమం 90% అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రీచెక్ చేస్తున్నారు. నాకు తెలిసి మాత్రం నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూన్లో ఎలక్షన్స్ అంటున్నారు కనుక ఎలక్షన్స్ ముందే రిలీజ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కనుక నెక్స్ట్ మంత్ ఇందిరమ్మ ఇండ్ల సెకండ్ జాబితా వచ్చే అవకాశం ఉంది. అది మాత్రమే కాకుండా ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్ చేస్తేనే ₹1,00,000 అనేది మీ అకౌంట్లో జమ చేస్తుంది కనుక ఈ బేస్మెంట్ తీసుకోవడానికి కూడా పైసలు లేని పేదలకు వచ్చేసి మీ ఊర్లో ఉన్న మహిళా సంఘాల దగ్గర మీకైతే రుణాలు ఇప్పించడం జరుగుతుంది. సో మహిళా సంఘాలు వచ్చేసి మీకు రుణాలు ఇస్తే మీరు బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత మీ ఖాతాలో ₹1,00,000 పడతాయి కదా, అప్పుడు మళ్ళీ మీరు తిరిగి మహిళా సంఘాలకైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన మనీ అయితే ఉంది. ఎవరెవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసిరో వాళ్ళకి ఈ వారంలోనే చెక్స్ రిలీజ్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి సెకండ్ విడత లబ్ధిదారుల ఎంపిక రిలీజ్ చేసే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.